నమస్తే, నేను సిరి. వరుణ్ తేజ్ అంటే మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ సినిమా మట్కా అయితే రిలీజ్ అయింది. మరి ఆ మట్కా సినిమా ఎలా ఉంది ఏంటి అనే రివ్యూని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఎన్నో అంచనాలతోనే అయితే మట్కా మూవీ వచ్చింది. అంటే అప్పటి 70s 80s మధ్యలో జరిగిన ఒక స్టోరీని, అంటే రియల్ స్టోరీ కాకపోయినా కూడా అప్పుడు ఆ టైంలో ఈ గేమ్ ఏదైతే ఉందో ఇలా బాగా ఫేమస్ అయింది అనే దాన్ని తీసుకొని సినిమా తీశారని చెప్పేసి మనకు చాలాసార్లు చెప్పారు. సో ఈ సినిమా మరి ఎలా ఉంది సార్? బర్మా నుంచి ఒక కుటుంబం పొట్ట చేత పట్టుకొని విశాఖపట్నానికి వచ్చి ఎలాంటి కష్టాలు పడింది, అందులో ఒక పిల్లవాడు ఒకరిని హత్య చేసి, అంటే తన కుటుంబం మీద ఒక వ్యక్తి దాడి చేస్తే, తల్లి మీద తన అన్నదమ్ముల మీద దాడి చేస్తే తిరగబడి అతన్ని చంపేసి చిన్న వయసులోనే జైలుకి వెళ్ళి, సో పెరిగి పెద్ద అయ్యి అక్కడ జైల్లోనే బయటకు వచ్చి ఎలా ఒక మార్కెట్ కూలీగా తన కెరీర్ని మొదలుపెట్టి అక్కడే మట్కా కింగ్గా ఎలా ఎదిగాడు అనేది ఈ మట్కా కథ. సో కరుణ కుమార్ గతంలో ఆయన 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. అందులో పలాస 1978 అనేది ఫస్ట్ ఫిలిం. అది బాగానే ఆడింది, మంచి పేరు సంపాదించింది ఆయనకి పలాస బ్యాక్డ్రాప్లో. తను కూడా ఆ ప్రాంతానికి సంబంధించినవాడే. రెండవ సినిమా శ్రీదేవి సోడా సెంటర్, సుధీర్ బాబు. అది కమర్షియల్గా ఆశించిన రీతిలో ఆడలేదు, కానీ అతనికి డైరెక్టర్గా పేరు తెచ్చింది. మూడో సినిమా కళాపురం అని ఒకటి తీశాడు. అది ఓటీటీ సినిమా, థియేటర్లో రిలీజ్ అవ్వాలి. దానికి అసలు ఆ సినిమా వచ్చినట్టుగా కూడా చాలామంది జనాలు తెలియదు, అది వేరే విషయం. సో ఇప్పుడు మళ్ళీ మట్కా అనే ఒక వరుణ్ తేజ్ తోటి ఒక మొదటి 2 సినిమాలతో పోలిస్తే ఒక బెటర్ హీరో కదా, మార్కెట్ పరంగా ఒక బెటర్ హీరోని సంపాదించుకున్నాడు. సో మట్కా అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈవెన్ ఆ టైంలో దావూద్ ఇబ్రహీం లాంటి ఏదైతే మాఫియా డాన్ ఉన్నాడో, సో ఆ డాన్కు కూడా కనెక్షన్ ఉన్నటువంటి టైం అనమాట. అంటే యాక్చువల్గా ఇది పార్టిషన్ తర్వాత ఆ బర్మా అంటే 1940s చివర 50s మొదట్లో అనుకుంటా. అప్పటి నుంచి 1982 దాకా జరిగే కథ ఇది. సో అందులో వాసు అనే ఆ కుర్రాడు తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే జైల్లో ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడే అక్కడ ఉండే జైలర్ నారాయణమూర్తి, అతనికి పేరు యాక్టర్ రవిశంకర్ ఆ క్యారెక్టర్ చేశాడు, సాయి కుమార్ తమ్ముడు. సో అతను ఎలా ఈ పిల్లవాడిని ఉపయోగించుకుని అతను ఎలా డబ్బు సంపాదించుకున్నాడు. అక్కడ పోటీలు పెట్టేది, కొట్లాటలు పెట్టేది. ఆ కొట్లాటల్లో ఎవరు గెలిస్తే వాడికి డబ్బులు ఇచ్చేది. అట్లా తను సంపాదించుకునేది. అట్లా అతనికి బాగా డబ్బులు సంపాదించబెట్టే ఒక పనిముట్టులాగా అవుతాడు వాసు. సరే, బయటకు శిక్షాకాలం పూర్తయి బయటకు వచ్చినప్పుడు నీకు ఎప్పుడైనా అవసరమైతే నన్ను పిలువరా, నేను వస్తాను అని చెప్పి అతను చెప్తాడు ఆ జైలరు. ఇతను వస్తాడు. ఇతను మరి హత్యా నేరం మీద జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి కొంచెం ఇబ్బంది అతనికి ఎవరైనా పని ఇవ్వాలంటే. సో మొత్తానికి ఒక అతను అక్కడ మార్కెట్లో, పూర్ణ మార్కెట్, అది పేరు నిజంగా ఎగ్జిస్టెన్స్లో ఉన్నది. సో ఆ పూర్ణ మార్కెట్లో ఒక కొబ్బరికాయలు ఆ దుకాణం ఏదైతే ఉందో ఆ దుకాణంలో పనివాడిగా చేరుతాడు, కూలీగా. సో ఆ తర్వాత అదే షాపుని పార్ట్నర్షిప్ 50-50 పార్ట్నర్షిప్ మీద ఎలా తీసుకున్నాడు, దానికి ఎలాంటి ఏ పరిస్థితులు దోహదం చేశాయి, ఆ దుకాణదారు యజమానిని ఒక సన్నివేశంలో కాపాడి ఎలా దగ్గరయ్యాడు, అక్కడి నుంచి అతను తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు కొంచెం అంచెలంచెలుగా. నానిబాబు అనే ఒక లోకల్, అంటే అక్కడ ఇద్దరు డాన్లు ఉంటారు, ఇద్దరు అంటే డాన్ లాంటి వాళ్ళు వైజాగ్ని పంచుకుంటారు అన్నమాట వాళ్ళు. సో అందులో ఒక అతను నానిబాబు అనే అతను, సో ఇంకొక అతను కేబీ అనే అతను. ఈ కేబీ అనే క్యారెక్టర్నేమో తమిళ నటుడైనటువంటి జాన్ విజయ్ చేస్తే, నానిబాబు అనే క్యారెక్టర్నేమో కన్నడ నటుడైనటువంటి కిషోర్, అతను ఆ క్యారెక్టర్ చేశాడు. సో ఎప్పుడైతే వాళ్ళిద్దరు విరోధులు, ఇతను పూర్ణ మార్కెట్ని కేబీ హస్తాల నుంచి ఎప్పుడైతే బయటపడేశాడో అప్పుడు నానిబాబు ఇతన్ని సొంతం చేసుకుంటాడు, వాసుని. సో అతనికి మొదట్లో సహాయకుడిగా మొదలైన వాడు అతనితోటి వ్యాపార భాగస్వామి అయ్యి, తర్వాత మట్కా అనే ఒక జోదాన్ని తను బాంబేకి వెళ్ళినప్పుడు వాడు గమనించి
యాక్చువల్గా బట్టల కొట్టు పెట్టాలని, బట్టల వ్యాపారం చేయాలన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళిన వాడు ఆ ఆలోచన విరమించుకొని అక్కడ చూసినటువంటి ఒక ఆట చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో ఆ మట్కా అనే జూదాన్ని ప్రవేశపెట్టి ఎలా ఒక కింగ్ అయ్యాడు అనేది. సో ఈ మధ్య ఈ కాలంలో అతనికి ఎదురయ్యే పరిస్థితులు, అలాగే అప్పుడు పరిస్థితులు ఆడవాళ్ళు కూడా ఒళ్ళొమ్ముకొని కొంతమంది వేరే దారి లేక ఒళ్ళొమ్ముకొని జీవిస్తుంటారు. అలాంటి కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి సుజాత, ఆమెకు ఒక అక్క పద్మ. సో ఆమె ఒళ్ళొమ్ముకొని జీవించే అమ్మాయి, కానీ చెల్లెలు మాత్రం ఆ పనిలోకి వెళ్ళనివ్వదు. ఆమెకు ఒక మూర్ఛ వ్యాధి ఉంటుంది పద్మకి. సో ఇలాంటి పరిస్థితుల్లో తారసపడితే వీళ్ళన్న ప్రసాద్, ఆ క్యారెక్టర్ చేసింది సత్యం రాజేష్, ఎవరు వాసు అన్న. అతను వేసి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వేసి పద్మ అయితే ఆమెకి అప్పుడే మూర్ఛ వేస్తే అదే టైంకి ఇతను ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, సో అప్పుడు ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య ఒక బంధం ఏర్పడి వాళ్ళిద్దరిని కూడా, అక్కా చెల్లెలిద్దరిని కూడా తన ఇంటికి తీసుకొస్తాడు వాసు. తన ఇంట్లోనే పెట్టుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు సుజాతని. ఈ తర్వాత ఏం జరిగింది, ఒక పాప పుడుతుంది. ఆ తర్వాత ఈ మట్కా అంటే దేశంలోని ఆర్థిక పరిస్థితినే అతలాకుతలం చేసేటువంటి టైపులో ఇతను ఆ మట్కా జూదాన్ని దేశవ్యాప్తం చేసేస్తాడు. అంత డబ్బంతా ఏమైపోతుందో తెలియదు, అంటే చలామణి ఉండదు బయట. మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థ మొత్తం ఇదైపోతుంది, ప్రధానమంత్రి దాకా వెళ్ళిపోతుంది. ఏమవుతుంది, ఏం జరుగుతుంది అసలు, ఏంటి డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది అంటే అప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని పెడతారు వాళ్ళు. అతను నవీన్ చంద్ర. అతను ఆ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. అందులో అతను చెప్పే కథ ఇదంతా కూడా వాసు కథ. అతను ఇన్వెస్టిగేషన్లో ఏమేమి తెలుసుకుంటాడో అవన్నీ కూడా మనకి పంచుకుంటూ ఉంటాడు ప్రేక్షకులకి. సో ఇది నెరేషన్ ఇలా చేశాడు అనమాట. అంటే ఒక చిన్నపిల్లవాడుగా మొదలైనటువంటి వాసు మట్కా కింగ్గా ఎదిగి చివరికి తన కుటుంబాన్ని, దానివల్ల ఎంతమందికి శత్రువు అయ్యాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడా, కోల్పోయాడా, ఏమైంది, ఇది కథ. సో ఈ నెరేషనే ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి. స్పీడ్ లేదు, చాలా చోట్ల లాగ్ అనిపించింది. ఈ పాటలు వచ్చేటప్పటికల్లా స్పీడ్ బ్రేకర్లే, ప్రతి పాట స్పీడ్ బ్రేకర్ లాగానే ఉంది. క్లైమాక్స్ ముందు వచ్చే ఒక పాట కూడా, అక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్స్, హీరో అంటే మనకు ఎలా ఉండాలంటే అతనికి ఎదురొచ్చే వాళ్ళు కూడా చాలా దృఢకాయలు అయి ఉండాలి, కిరాతకులు అయి ఉండాలి. వాళ్ళు పెట్టల్లాగా కనిపించి హీరో ఒక సింహంలాగా ఉంటే ఆడియన్స్లో పెప్పు రాదు అసలు. అలా చేశారు ఆ సీన్ని, ఒక సీన్ని, ఇది ఈ ప్రీ క్లైమాక్స్ సీన్ని. అలాగే తను క్రెడిట్స్లో 2 హాలీవుడ్ డైరెక్టర్లకి ట్రిబ్యూట్ చెప్పాడు. అందులో మార్టిన్ స్కార్సిస్ అనే ఆయన, ఇంకొక అతను బ్రియాన్ డి పాల్మా అని. ఆ బ్రియాన్ డి పాల్మా అని ఆయనకి ఎందుకు చెప్పాడని నా సినిమా చూసినప్పుడు అర్థమైందంటే, నేను స్కార్ ఫేస్ అనే సినిమా, అందరికి అది సూపర్ పాపులర్ ఫిల్మ్, అది అల్ పసినో అని చెప్పేసి అతను గాడ్ ఫాదర్లో కూడా చేసిన ఆయన. ఒక సీన్కి వెళ్ళినప్పుడు అందులో సీను యాస్టిజ్కి ఇందులో పెట్టేశాడు. ఒక విలన్ని చంపడానికి అందులో వెళ్ళి, నువ్వు నాకు ఇప్పుడు దాకా ఆశ్రయం ఇచ్చావు, నువ్వు హెల్ప్ చేసావు, అందుకని నేను నిన్ను చంపను అంటాడు అని. తన అనుచరుడు ఎవరైతే ఉంటారో, సరే నీకేం చేయాలో తెలుసు అంటే అనుచరుడు కాల్చి చంపుతాడు అక్కడ. సేమ్ యాస్టిజే ఇక్కడ అదే సీను, హీరో తనకు ఆశ్రయం ఇచ్చిన వాడిని నేను చంపను అంటాడు. తన తమ్ముళ్ళు అంటాడు, ఏరా ఏం చూస్తున్నావు అంటాడు. అతను ఆ పని చేస్తాడు. సో ఇలా సేమ్ అంటే కొన్ని సీన్లని. అలాగే మార్టిన్ స్కార్సిస్ కూడా, అతను అనేక సినిమాలు, రాబర్ట్ డి నీరో, అలాగే లియోనార్డో డి కాప్రియో అని ఒక సూపర్ స్టార్స్ ఇద్దరు, వాళ్ళతోటి గొప్ప గొప్ప సినిమాలు చేశాడు ఆయన మార్టిన్ స్కార్సిస్. ఆయన సినిమాలను కూడా ఇందులో చాలా వరకు సీన్లు కాపీ చేసినట్టు మనకు కనిపిస్తుంది. సో ఇతని లుక్స్ కూడా చాలా చోట్ల చిరంజీవికి సంబంధించిన రెఫరెన్స్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంద్రుడి చంద్రుడిలో అతను ముసలి కమలాసన్ ఉంటాడు, బొగ్గల్లో ఇవి పెట్టుకొని మాట్లాడుతున్నట్టు ఉంటాడు. సేమ్ అది పెట్టారు ఇందులో, ఏవో పెట్టారు లోపల ఇక్కడ వరుణ్ తేజ్కి పెద్ద అయిన తర్వాత, ఒక పిల్లకి తండ్రి అయిన తర్వాత. అలా అవి మనకి తెలిసిపోతూ ఉంటాయి.
ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ నెరేషన్ కూడా స్పీడ్గా లేకపోవటం, ఒక చోట మేకలు నక్క కథ తన కూతురికి చెప్తాడు. ఆ టైంలో కొంతమంది అంటే జనాలు దాన్ని కొంత టైం తీసుకుంటాడు అన్నమాట. ఆ కథ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత జనాలు కొంతమంది లేచి బోర్ ఫీల్ అవుతారు, ఖచ్చితంగా బోర్ ఫీల్ అవుతారు. ఇది గమనించుకోవాలి డైరెక్టర్, ఎడిటరు గమనించుకోవాలి. అక్కడ వాళ్ళు అది ఆ ఫెయిల్ అవ్వటం అనేది స్పష్టంగా కనిపించింది. ఎక్కడ కూడా ప్రేక్షకుడు హీరో క్యారెక్టర్ తోటి కనెక్ట్ అయితేనే సినిమా హిట్. సో ఆ హీరో చేసే పనులన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయనిపిస్తేనే అది హిట్. అది మిస్ అయిపోయింది సినిమాలో. సో మనం వాసు క్యారెక్టర్తో ట్రావెల్ చేయలేం, కష్టం. సో అలా ఆ నోరా ఫతేహి క్యారెక్టర్ ఉంటుంది, ఒక అదే నాని బాబు అని చెప్పాను కదా. సో అతని ఉంచుకున్నామలాగా ఉంటుంది. అది అప్పుడు ఆ కాలంలో అలాగే ఉండే క్లబ్బులు ఉంటాయి. ఒక క్లబ్లో కూల్ స్పాట్ అని, గోల్డ్ స్పాట్ లాగా కూల్ స్పాట్ అని ఒక కూల్ డ్రింక్ కంపెనీ. సో దానికి సంబంధించిన ఒక క్లబ్బు, ఆ క్లబ్లో ఆమె డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. అలా ఆమె క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది. సో ఇలా యాక్టర్ల పరంగా అందరూ కూడా బాగానే చేశారు. కొంత ఇది నేను చెప్పాను కదా, నోట్లో పెట్టుకొని మాట, అది అంతగా అనిపించలేదు, అది ఎఫెక్టివ్గా రాలేదు. అది అతని పర్ఫార్మెన్స్కి మాత్రం బాగా చేశాడు. వరుణ్ తేజ్కి గతం సినిమాలతో పోల్చుకున్న గద్దరగండ గణేష్లో ఎంత చేశాడో ఇందులో కూడా అంత బాగా చేశాడు. సో ఆ ఫాల్ట్ అంతా డైరెక్టర్, అతని చేత అది పెట్టించి మాట్లాడించడం ఇదంతా కూడా అది డైరెక్టర్ ఫాల్ట్ అని అనుకోవాలి. జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ మాత్రం కష్టం ఎక్కువ అంటారా తెలుగు? అసలు స్పీడ్ బ్రేకర్లే, ప్రతి సాంగ్ స్పీడ్ బ్రేకరే. అంటే కనీసం వినడానికి కూడా కరెక్ట్ ఏం లేవు అందులో. ఒక పాట ఫస్ట్లో అమ్మ నోరా ఫతేహి క్లబ్ సాంగ్ ఏదైతే ఉందో అది కొంచెం పర్వాలేదు కాస్త. చివరిలో ప్రీ క్లైమాక్స్ వచ్చే రామా టాకీస్ సాంగ్ ఒకటి ఉంది, అది కొంచెం జానపద శైలిలో ఉంటుంది. పాట బాగా ఉంది అనుకునే టైంకి తర్వాత వచ్చే వాళ్ళతో బట్టి ఫైట్ సీన్ మొత్తం దాన్ని నీరు గార్చేసింది. సో ఇలాంటి అంటే తను రాసుకున్న సీన్లే, వాటిల్లో స్పీడ్ అనేది, ఒక పేస్ అంటాం కదా, ఆ పేస్ అనేది ఉండాలి, పరిగెత్తుతున్నట్టు ఉండాలి సినిమా. అలా లేకపోవటమే ఈ సినిమా చేసుకున్నటువంటి దురదృష్టం. అందుగురించే ఈ సినిమాకి కష్టం 2 ఇవ్వటం కూడా కష్టమే. దీనికి రేటింగ్ 2 కూడా లేదంటారా సార్? దర్శకుడు కరుణ్ కుమార్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు అతను ముందు 2 సినిమాలే అతని డైరెక్షన్ కానీ అతని నెరేషన్ కానీ బెటర్ అనిపించింది స్క్రీన్ ప్లే పరంగా. ఈ సినిమాకి కథ, మాట, స్క్రీన్ ప్లే, మాటలు కూడా అతనే. కొన్ని చోట్ల బాగుండే, రాజకీయాలకు సంబంధించినటువంటి, జీవితానికి సంబంధించినటువంటి అతను రాసిన మాటలు కొన్ని చోట్ల పేలాయి కూడా. కానీ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఈ కథలు చెప్పి మేకలు నక్క కథ ఇట్లాంటివన్నీ కూడా ల్యాగ్ అనిపిస్తాయి అనమాట. అవన్నీ కూడా అలాంటి వాటిని పరిహరించుకుంటే ఇంకొంచెం బెటర్ సినిమా అయి ఉండేది. ఈ స్క్రీన్ ప్లేలో స్పీడ్ తగ్గిపోయిందనే విషయాన్ని గమనించకపోవటమే ఈ సినిమా చేసుకున్నటువంటి దురదృష్టం. హీరో పాత్ర ప్రేక్షకులతోటి ఆ కనెక్షన్ పొందలేకపోవటమే సహానుభూతి అంటాం. ప్రధాన పాత్రలతోటి ఎప్పుడైతే, ఈవెన్ ప్రధాన పాత్ర కన్నా వేరే పాత్రలతో, కీలకమైన పాత్రలతోటి ప్రేక్షకులు సహానుభూతి చెందాలి, కనెక్ట్ అవ్వాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. అది లేకపోవటమే ఈ సినిమా చేసుకున్నటువంటి దురదృష్టం అనండి, ఇంకోటి అనండి. సో నాకైతే ఇది కమర్షియల్గా ఆడుతుందనే నమ్మకం నాకైతే ఏ క్వశ్చన్ లేదు. కొన్ని చోట్ల మెరుపులు, మాటల మెరుపులు, పర్ఫార్మెన్స్లు అంతే ఇందులో చూడాల్సింది. అందరూ కూడా మీనాక్షి చౌదరి బాగానే చేసింది ఆ అమ్మాయి. ఉంది అంటే చివరిలో ఒక ½ అన్ అవర్ తీసేస్తే అమ్మాయిది ఉంది, బాగానే ఉంది. సో ఓవరాల్ గా అంటే టెక్నికల్ డీసెంట్ రోల్ అమ్మాయిది. సలోని చివరిదాకా ఉంటుంది. అలాగే రూపలక్ష్మి బలగంతో బాగా పేరు పొందినటువంటి ఆమె రూపలక్ష్మి ఇందులో తల్లి క్యారెక్టర్ చేసింది. సో ఆమె, కిషోర్ కుమార్, జాన్ విజయ్ కిషోర్ కుమార్ బెటర్ అనిపించాడు జాన్ విజయ్ కంటే. జాన్ విజయ్ది మొనాటనే అయిపోయింది, అది ఒకే స్టైల్లో చేస్తూ ఉన్నాడు అతను. చేశాడు ఏ సినిమా చూసినా ఒకే రకంగా కనిపిస్తున్నాడు. నవీన్ చంద్రకి పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ లేదు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అవటం వల్ల అతనికి స్కోప్ అనేది కలగలేదు. మిగతా వాళ్ళు సత్యం, రాజేష్ వీళ్ళందరూ ఓకే, పర్వాలేదు. ఓవరాల్ టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి సార్? అండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సో పాటలు అంత ఇదిగా లేవని బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది.
ఆ కాలంని గుర్తుకు తెచ్చే విధంగా ఆ కలర్ టోన్ కూడా అదే ఉంది అప్పటిది. సో అంటే 1982లో కథ అయిపోతుంది అది. మిగతా అంతా బాగానే ఉంది. టెక్నికల్గా మాత్రం బాగుంది. ఫెయిల్ అయింది ఎక్కడ అంటే రైటింగ్, స్క్రీన్ ప్లేలో, డైరెక్షన్లో, ట్రీట్మెంట్లో డైరెక్టర్ యొక్క ఫెయిల్యూర్ ఈ సినిమాలో కనిపించింది. అంటే మీరు ఇంకా చెప్పలేదు స్టార్ ఎన్ని స్టార్స్ అదే ఇస్తారు? చెప్పిన కదా, 2 కూడా ఇవ్వటమే కష్టం. 1.5 నుంచి 2 అనుకోండి 1.5 నుంచి 2 అనుకోవాలి. అంతే. సో వరుణ్ తేజ్ గారి కెరియర్ అంటే దీనికి ఇది ఒక మైల్ స్టోన్ గా ఉంటుంది అనుకుంటే ఇది కూడా కష్టమైన అనుకోవాలి. అతను కొంచెం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు. సో అది కానీ ఈ సినిమాతో కూడా కంటిన్యూ అయ్యేటట్లే ఉంది హీరోకి అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కి కూడా ఇది కొంచెం కష్టమే. ఇద్దరికి.